నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క భవిష్యత్తు కోసం భారీ ప్లాన్లు అయితే వేస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యొక్క యుద్ధం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి, సంక్షోభాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇప్పటికి కూడా హార్ముజ్ జలసంధి తిరిగి తెరవకపోవడంతో అయితే ఆయా దేశాలు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దాలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఒక సమావేశాన్ని నిర్వహించాయి. ఈ యొక్క సమావేశంలో పూర్తిగా యుద్ధ పరిస్థితుల గురించి అయితే చర్చించారనమాట. అలాగే ప్రతిసారి మనము అమెరికానైతే వేడుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ తమ పైన దాడి చేస్తే ప్రతిగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎంతసేపు ఆత్మరక్షణలో భాగంగా వాటిని అడ్డుకోవడం తప్పితే తిరిగి ఒక మిసైల్ కానీ లేకపోతే ఒక డ్రోన్ కానీ ఇరాన్ మీదకి పంపించిన దాఖలాలు లేవన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ కానీ అలాగే గల్ఫ్ దేశాల సైన్యం మనం చూసుకుంటే బలహీనంగా ఉందన్నమాట. అలాగే వాళ్ళు ఆ యొక్క సైన్యాన్ని పెంచుకొని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక సైన్యాన్ని, ఏకీకృత సైన్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అలాగే ఎవరి మీద ఆధారపడకుండా అమెరికా దగ్గరికి వెళ్ళి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వేసి మా రక్షణను మీరు చూసుకోవాలి, లేకంటే బ్రిటన్ దగ్గరికి వెళ్ళి మా రక్షణను మీరు చూసుకోవాలి, మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళను భంగపడుకునే బదులు ఆ డబ్బులు ఏదో మనమే ఖర్చు పెట్టి సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కువైటు, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రెన్, ఒమాన్, ఖతారు దేశాలైతే తీర్మానం చేసినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలకు సంబంధించి ఏకీకృత అన్ని దేశాలకు సంబంధించి ఒకే సైన్యాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ గల్ఫ్ దేశాలలో ఏ దేశం మీద దాడి జరిగినా కానీ ఈ సైన్యం ఆ దేశం తరపున పోరాడుతూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.